ఆటోలో ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇదే స్పాట్‌లో ఫ్లైఓవర్ ఇది చంద్రాయణగుట్ట ఫ్లైఓవరు. రోమన్ హోటల్‌కి ఆపోజిట్‌లో ఈ ఆటో పార్క్ చేసుంది. మొత్తం ముగ్గురు వ్యక్తులు కూడా ఆటోలో కూర్చొని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టు స్థానికులు గుర్తించారు. కానీ ఆటోలో ఉన్న వ్యక్తే ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయి ఎంతసేపటికి పలకకపోవడంతోని వారిని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తు ఇంజెక్షన్లు తీసుకొని ఓవర్‌డోస్ వల్లే చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి ఇద్దరి డెడ్ బాడీలను కూడా తరలించారు. మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకొని అసలు ఏమి ఇంజెక్షన్స్ తీసుకున్నారు, ఎప్పటి నుండి తీసుకుంటున్నారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక వ్యక్తికి సంబంధించి సోదరుడు ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి ఇమ్రాన్కి సంబంధించిన సోదరుడు అమీర్. ఒకసారి మాట్లాడదాం. క్యా హో గయా భయ్యా ఆప్కా బాయ్ కిధర్ గయా? अभी वो कैसा वो डोज लिया बोल रहे हैं, ड्रग्स का डोज लिया बोल रहे हैं। वो नहीं मरा, उसके साथ में और एक बच्चा मरा। वो कैसा मरा हमको मालूम नहीं है, आइडिया नहीं है। मैं अभी आया तो जस्ट मेरे को दोस्त बोले हमारा कि ऐसा डेट होगा उसका, उसमें मैंने को लेके गए बोल के बोले। वो क्या है ज़रा और एक जना है उसमें पीएस में, 3 जने थे वो लोग, और एक जना है उसको पूछे तो मालूम होता क्या है क्या नहीं। क्या इंजेक्शंस लिया वो क्या नहीं पता है, वो इंजेक्शन नहीं, वो खाली पीता था, वो गांजा पीता था, उतना ही था। उससे हटके कुछ भी नहीं पीता था, कभी शराब पीता था। अभी ड्रग्स लिया बोल तो हम खुद कंफ्यूज हो रहे कि ऐसा कैसा लिया ड्रग्स को। ड्रग्स का तो हम आज तक नहीं देखे उसको। अच्छा, अभी गए तो मालूम होता, पुलिस वालों से पूछे तो मालूम होता कि ड्रग्स लिया। గంజాయి ఎప్పటి నుండి తాగుతాడు? అది దొరకకనే ఇంజెక్షన్స్ తీసుకున్నాడా మీ తమ్ముడు? कभी कभार पीता था वो गांजा भी, हमारे सामने तो नहीं पीता था, हमारे सामने कभी पिया नहीं। रोड पे पीता बोल के मालूम था कि हम कभी देखे नहीं ऐसा हमारे सामने गांजा पिया सो। शराब से कब निकाला? आप क्या बात करें शाम को भी ऐसा आपका बात? मैं उसको कल मिला था, हाँ, कल मिला था, 1 वीक पहले घर को आया था वो। फिर उसके बाद में जो है सो कल भी मिला, परसों भी मिला मेरे को। अच्छा, अभी मैं घंटा पहले गया, मेरे को नहीं मालूम ऐसा पुलिस वाले थे तो मैं चलेगा कोने की क्या है की बोल के। फिर वहाँ जाने के बाद में मालूम हुआ कि सर हमारे भाई का डेड होगा, ओवर डोज लेने की वजह से हुआ बोल के बोले। ऑटो आपका बाइक है क्या है? रेंट का है वो, रेंट का है वो, ऑटो ड्राइवर था उन्होंने, रेंट का है वो। ఇమ్రాన్ इरफान, सैयद इरफान। సయ్యద్ ఇఫ్రాన్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ ఉంటాడు రెంట్కి తీసుకొని అని చెప్పేసి కూడా వాళ్ళ సోదరుడు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కలిశాడు, కానీ ఈరోజు ఉదయం గంజాయి తాగే అలవాటు ఉంది కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్టు మాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన సోదరుడు చెప్తున్నారు. కాబట్టి గంజాయి దొరకకపోవడంతో మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆ మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ వల్లనే చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఆటోలో ఉన్నాడు, అతను కూడా తీసుకోవడం జరిగింది. ఇదే ప్లేస్లో ఆటోని పెట్టడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ కింద మనం చూస్తున్నటువంటి ఇక్కడ కొన్ని ఏదైతే మత్తు ఇంజెక్షన్కి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సిరంజిలతో పాటు మరికొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. అయితే ఓల్డ్ సిటీలో గత కొంతకాలంగా కూడా ఈ మత్తు ఇంజెక్షన్లు తీసుకొని చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వీరిద్దరు కూడా మత్తు ఇంజెక్షన్స్ తీసుకున్నారా లేకుంటే డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకున్నారా అనే దానిపైన సంబంధించి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూడా ఆటోకి సంబంధించి, అంటే ఓల్డ్ సిటీలో ఆటోలు నడుపుతూ ఉంటారు, మొత్తం ముగ్గురు వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇంజెక్షన్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తీసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్కి సంబంధించి మరొక వ్యక్తి ఇద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి పిలిచినా పలకపోవడం, చాలాసేపటి చూసేసరికి వారు చనిపోయారని చెప్పేసి గమనించి వాళ్ళతో పాటు ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు స్పాట్ చేరుకొని వారిద్దరిని పరిశీలిస్తే అప్పటికే చనిపోయినట్టు గుర్తించి వారి మృతదేహాలను ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. అయితే వీరు వాడిన ఇంజెక్షన్స్ ఏంటి, ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే గతంలో గంజాయి తాగుతున్న అలవాటు ఉంది కాబట్టి ఆ డోస్ సరిపోకపోవడం వల్లే మరింత ఎక్కువ డోస్ కోసం డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకున్నారా లేదంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మత్తు ఇంజెక్షన్స్ అమ్మొద్దని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాప్లకు కూడా ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వీరు ఎక్కడి నుండి తెచ్చుకున్నారు, మెడికల్ షాప్లోనే మత్తు ఇంజెక్షన్స్ కొనుక్కున్నారా లేదంటే ఏదైనా ముఠా దగ్గర నుంచి ఈ ఇంజెక్షన్స్ డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏమైనా వాడారా అనే దానికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో మూడో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. వారు ఇంజెక్షన్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చి ఈ ఫ్లైఓవర్ దగ్గర కూర్చొని, అంటే రెగ్యులర్గా ఈ కింద ఆటోలు పెడుతూ ఉంటారు, మనం చూడొచ్చు ఈ ఆటోల స్టాండ్ దగ్గరే కూర్చొని ఉదయం నుంచి కూడా డ్రగ్స్ తీసుకొని ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే చనిపోయారు అంటున్నారు. ఇక్కడ మద్యం బాటిల్ కూడా కనబడుతున్నాయి, మనం చూడొచ్చు. అందరూ కూడా ఈ ఫ్లైఓవర్ కింద మద్యం తాగుతూ ఇక్కడే సీసాలకు సంబంధించిన ఏవైతే మద్యం తాగి పడేసిన సీసాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి.
అయితే మందు తాగుతూ ఉండేవాడు, గంజాయి తాగుతుండేవాడు, కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు మా తమ్ముడికి లేదు అని చెప్పేసి కూడా ఇమ్రాన్కి సంబంధించిన సోదరుడు అమీర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ గంజాయి దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ అంటే ఎలా తీసుకోవాలో తెలియదు కాబట్టి గంజాయి మత్తులో తీసుకున్నటువంటి ఓవర్ డోస్ వల్లే ఇద్దరు కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు కొన్ని క్లూస్ను కూడా ఇక్కడ సేకరించి ఎవరెవరు ఉన్నారు, వీరు ఎక్కడ ఈ ఇంజెక్షన్స్ కొనుగోలు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చంద్రాయన్గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిద్దరికి సంబంధించిన ఘటనే కాకుండా చంద్రాయన్గుట్టలో గతంలో కూడా ఇలాంటి మత్తు ఇంజెక్షన్ తీసుకొని చనిపోయిన ఘటనలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రెగ్యులర్గా ఆటో నడిపే వాళ్ళు కొంతమంది నడుపుతూ ఉంటారు. అందులో కొంతమందికే ఇలాంటి గంజాయి కానీ మద్యం తాగే అలవాటు ఉంటుంది కాబట్టి వారు ఎవరితో మాట్లాడకుండా సపరేట్గా ఉంటారని చెప్తున్నారు. కానీ ఇది ఆటో స్టాండ్ కాదు, ఫ్లైఓవర్ కింద ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్క్ చేసుకొని ఎవరు చూడరు కాబట్టి అక్కడ కూర్చొని ఇంజెక్షన్ తీసుకుని ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వీరు రెగ్యులర్గా ఇక్కడ కూర్చొని తీసుకుంటారా లేదంటే ఇంకా వేరే వేరే స్పాట్లు మారుస్తూ ఇక్కడికి వచ్చారా అనే దానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం పోలీసులు అయితే సేకరిస్తున్నారు. వీరు తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానికి సంబంధించిన పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్స్ ఎవరికి అమ్మడానికి మార్కెట్లో పర్మిషన్ ఉండదు. ఒకవేళ డాక్టర్స్ రాస్తే అది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ విచ్చలవిడిగా మార్కెట్లో మత్తు ఇంజెక్షన్స్ జుగీర్ అదేవిధంగా ఇర్ఫాన్ ఇద్దరు కూడా చనిపోయారు. వీరు 25 సంవత్సరాల లోపే ఉన్నారు. ఇర్ఫాన్కి పెళ్ళి అయింది, 3 పిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నిన్న వరకు కుటుంబంతోనే ఉన్నటువంటి ఇర్ఫాన్ ఆయన గతంలో కూడా గంజాయి తాగే అలవాటు ఉంది, తరచూ గంజాయి కొనుగోలు చేసి తాగుతాడని చెప్పేసి కూడా వాళ్ళ అన్ననే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ గంజాయి డోసు సరిపోకపోవడం, ఆ తర్వాత ఇలాంటి మత్తు ఇంజెక్షన్లు అంటే గంజాయి తర్వాత మత్తు ఇంజెక్షన్లు, ఆ తర్వాత డ్రగ్స్కి కూడా అలవాటు అవుతుంటారు. ఆ క్రమంలోనే వీరిద్దరు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్సా లేదంటే మత్తు ఇంజెక్షన్స్ అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఉన్నారు. మూడో వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు స్పాట్కు వచ్చి ఇక్కడ వారు చనిపోయినట్టు గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మత్తు మందు వాడేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిని డీఎడిక్షన్ సెంటర్తో చేర్పించి ఖచ్చితంగా వారిని విముక్తి చేసే వెసులుబాట్లు కూడా ఉన్నప్పటికీ కూడా కొంతమంది యువత ఎక్కువగా ఇలాంటి గంజాయి బారిన పడి ఆ డోసు సరిపోక మళ్ళీ మత్తు ఇంజెక్షన్లు, మత్తు ట్యాబ్లెట్స్ ఇలాంటి మాదక ద్రవ్యాలకు మళ్ళుతూ వాటికి డోస్ ఎక్కువ అవడం వల్ల చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. రాజేందర్ నగర్లో కూడా కొద్ది రోజుల క్రితం ఓవర్ డోసు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా చనిపోయారు ఒక వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు కూడా డ్రగ్సా లేదంటే మత్తు ఇంజెక్షన్స్ తీసుకొని చనిపోయారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాలు ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు మూడో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని తన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంజెక్షన్స్ ఎక్కడ కొన్నారు, సిరంజీలు ఎక్కడ కొన్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.